RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కుర్మ సంఘ అధ్యక్షుడు ముత్తా సంపత్ కుర్మ అధ్యక్షతన జరిగిన కుర్మకుల చరిత్ర, కుర్మకుల దైవం, వీరప్ప స్వామి చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కురుమల రాష్ట్ర నాయకులు మాజీ జడ్పీ చైర్మన్ తులా ఉమాతో పాటు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మునుగోడు నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎంపీ అభ్యర్థి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నరేస్వామి కుర్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కుర్మల చరిత్ర, వీరప్ప స్వామి చరిత్రకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ యొక్క పుస్తకాన్ని డాక్టర్ శేషు రచించడం, ఒక కుర్మ సామాజిక వర్గంలో రచయితగా ముందుకు రావడం చాలా సంతోషమన్నారు. ఈ యొక్క చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్మలంతా చదువుకుని చైతన్యవంతులు కావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ యువజన విభాగ అధ్యక్షుడు కంకల శ్యామ్, మాదారం కృష్ణ, రవి, బెల్లం మాధవి, శ్రీనివాస్, కుర్మ శ్రీశైలం, ఒగ్గు రవి, కుర్మ టీవీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోదరుడు కుర్మల చైతన్యం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన సంపత్ కుర్మ గారు, మన యొక్క కుర్మ సోదరుడు రాసినటువంటి వీరప్ప సాంస్కృతిక చరిత్రని, అదేవిధంగా కుర్మకుల చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, మీరు రావాలని చెప్పడంతో ఒక తెలంగాణ సామాజిక చైతన్య రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షునిగా, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, హైకోర్టులో ప్రాక్టీస్ చేసినటువంటి హైకోర్టు న్యాయవాదిగా ఈరోజు సమావేశానికి హాజరు కావడం జరిగింది. అనేక మంది కుర్మలు చైతన్యం కావాలని, రాజకీయ చైతన్యం రావాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నటువంటి సోదరుడు తన యొక్క అంగవైకల్యాన్ని కూడా అధిగమించి జాతి కోసం కృషి చేస్తున్న సంపత్ గారిని అభినందించక తప్పక మానాలి. అదేవిధంగా సోదరుడు యువకుడు మన యొక్క శేషు గారు మన యొక్క కుల చరిత్రను రాయడం చాలా సంతోషకరం. వీలైనంత వరకు అందరూ కూడా ఈ యొక్క బుక్లని కొని చరిత్రను తెలుసుకొని మనం సామాజికంగా మన యొక్క గొప్ప చరిత్రని ప్రపంచానికి చాటవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క బుక్లను చదువుకొని, మన చరిత్రను చదువుకొని రాబోయే రోజుల్లో మేము నిన్నగానే కులగాలను చేపట్టాలని చెప్పేసి హైకోర్టులో వాదన వినిపించి మన బీసీలకు రాజ్యాంగ ప్రయత్నం చేశాం. కాబట్టి అందులో భాగంగా మీరంతా కూడా రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ ప్రకారం సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా వీలైతే మొత్తం రాజ్యాధికారాన్ని తన చేతులు తీసుకునే విధంగా ప్రయత్నం చేసి మనందరం కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలని, ఇలాంటి మీటింగ్లు అనేకమైన ఏర్పాటు చేసుకొని మన జాతిని మేల్కొల్పుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ కుర్మ సంఘం రాష్ట్ర నాయకులకి, అందులో ముఖ్యంగా నా సోదరుడు పోటీ చేస్తున్నప్పుడు ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు సోషల్ మీడియాలో సంచలనమైనటువంటి విశ్వాసంతో, అంత ధైర్యంతో రాష్ట్ర నాయకులని, రాష్ట్ర కుర్మ సంఘం నాయకులను కూడా ఎదిరించి కేసులను కూడా లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి సోదరుడు సంపత్ గారికి మరొకసారి మనసావాచ కర్మణ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. జై జై కుర్మ.